ప్రైజ్ ది లార్డ్ అందరికీ వెల్కమ్ టు సిపిఎఫ్ టీవీ. నేను మీ అభినయ్ దర్శన్. ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మాట్లాడటానికి నేను మీ ముందుకు వచ్చా. నిన్నటి రోజున ఒక వ్యక్తి నా కోసం చాలా తప్పుగా మాట్లాడుతూ తన ఛానల్లో వీడియోని పోస్ట్ చేశాడు. ఆ వీడియో కొంతమంది నాకు షేర్ చేస్తే ఆ లింక్ని ఆ వీడియో నేను చూశాను. సో ఆ వీడియో మీద నేను స్పందించడం అవసరమా అనిపించింది, కానీ స్పందించాల్సినటువంటి అవసరం ఉంది అని అనిపించింది. ఎందుకంటే స్పందించకపోతే అలాంటి ఊర కుక్కలకి నోరు మూతపడదు. అలాంటి వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాది. సో ఇక సస్పెన్స్ లేకుండా ఇంతకు ఎవరు ఆ వ్యక్తి, ఆ వ్యక్తి నా కోసం ఏం మాట్లాడాడు, ఆ వ్యక్తికి నేను ఇవ్వబోతున్న కౌంటర్, అదే సవాల్ ఏంటి అనేది మీకు ఇంకా డైరెక్ట్గా చెప్తాను. ఆ వ్యక్తి ఎవరో కాదు, లలిత కుమారి. లలిత కుమారి మీకు బాగా సుపరిచితురే. ఆ వ్యక్తి లలిత కుమారి. వాణ్ణి లలిత కుమారి అంటానికి కూడా నాకు బాధేస్తుంది. ఎందుకంటే అజయ్ బాబు గారి సతీమణి పేరు, అక్క పేరు లలిత. సో వీడికి ఆ పేరు పెట్టాలంటే బాధేస్తుంది, కానీ తప్పట్లా. సో అరే లలితక్క, లలిత కుమారి అక్క, బాగా విను. నీ కోసం మాట్లాడడానికి ఒక గుండె సరిపోదా? ఎన్ని గుండెలు ఉంటేనో నీ కోసం మాట్లాడాలి అన్నావు కదా నువ్వు. మాట్లాడుతున్నా, విను. లలితక్క వినక్క, అభినయ్ దర్శన్ అనే నాకు ఒకటే గుండె, నీకు 3-4 ఉన్నాయేమో. పాడైపోయింటే ప్లాస్టిక్ లేదంటే ఏ ఫైబరో పెట్టుకొని తిరుగుతుంటావు నువ్వు. నీకోసం మాట్లాడడానికి గుండెలు ఎక్కువ ఉండాలా? నీకు ఎన్నున్నాయట్రా నాకు తెలీదు. నాకైతే ఒకే గుండె. మనిషి అన్నోడికి గుండె ఒకటే ఉంటుంది రోయ్. నీకులాగా 3-4 ఉండవు. నీకోసం మాట్లాడడానికి మాటలు వస్తే చాలు, ధైర్యం ఉంటే చాలు, దమ్ముంటే చాలురా నీకోసం మాట్లాడడానికి. అరే అంటున్నానేంటి అక్కను పట్టుకొని. లలితక్క, నీకోసం మాట్లాడడానికి ధైర్యం ఉంటే చాలు. బోల్డ్ అంతుంది నా దగ్గర ధైర్యం. ఇక నువ్వే మాట్లాడడానికి వచ్చు అన్నట్టుగా నువ్వు ఫీల్ అయిపోతావు కదా. నేను సినీ ఫీల్డ్లో నుంచి బయటకు వచ్చినోడిని. నేను రైటర్గా పనిచేశాను, స్క్రీన్ ప్లే రాసేవాడిని, కథలు బోల్డెన్ రాసేవాడిని, డైలాగ్స్ బోల్డెన్ రాసేవాడిని. నీకంటే అద్భుతంగా, నీకంటే అద్భుతమైన వ్యంగ్యంగా, గేలిగా, వెటకారంగా నేను మాట్లాడగలను. లలితక్క విను బాగా. లలితక్క, నీకోసం